అల్లు అర్జున్ అరెస్ట్ మీద పునమ్ కౌర్ కౌంటర్స్ వేస్తూనే ఉంది. అల్లు అర్జున్ కు మద్దతుగా పునమ్ నిలుస్తుంది. అయితే తాజాగా మరో సెటైర్ వేసింది. రాజకీయం అంటేనే తమకున్న అధికారాన్ని దుర్వినియోగం అంటూ కామెంట్ చేసింది. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ మీద కూడా సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బన్నీని జైలు అధికారులు విడుదల చేశారు. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడం, హైకోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేయడం, రాత్రంతా బన్నీ జైల్లోనే ఉండడం అందరికీ తెలిసిందే. శనివారం ఉదయాన్నే బన్నీని జైలు నుంచి విడుదల చేశారు. అయితే ఈలోపు సోషల్ మీడియాలో ఓ పెద్ద యుద్ధమే జరిగింది. బన్నీని అన్యాయంగా అరెస్ట్ చేశారా, ఇలా తొక్కిసలాటలో మరణించిన ఘటన బన్నీని అరెస్ట్ చేశారంటే ఎంతమంది రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేయాలి కదా అని అంతా నిలదీస్తూ వచ్చారు. ఒక సెలబ్రిటీలు అయితే బన్నీకి అండగా నిలిచారు. టాలీవుడ్ ను మొత్తం కదిలించింది. అల్లు అర్జున్ కోసం బాలీవుడ్ స్టార్లు కూడా మాట్లాడుతూ మద్దతు తెలిపారు. ఇక సోషల్ మీడియాలో బన్నీ అరెస్టు మీద భిన్న వాదనలు అయితే వినిపించాయి. స్టార్ అయితే ఏంటి, నేషనల్ అవార్డు విన్నర్ అయితే ఏంటి, చట్టం ముందు అందరూ సమానులే, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని కొందరు అన్నారు. ఇక రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు అంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ హడావిడిలో పునమ్ కౌర్ కూడా కొన్ని సెటైర్లు వేసింది. అల్లు అర్జున్ ఫోటోలను షేర్ చేస్తూ నా ఫేవరెట్ హీరో అని చెప్పింది. ఇక తాజాగా మరో ట్వీట్ చేసింది. ఇందులో అధికారాన్ని దుర్వినియోగం చేయడమే రాజకీయం, ఆ అధికారాన్ని ప్రజల అభివృద్ధికి వాడటమే నాయకత్వం అంటూ కౌంటర్ వేసింది. అంటే రేవంత్ రెడ్డి తన పవర్ ను మిస్యూజ్ చేస్తున్నాడని, రాజకీయాలు చేస్తున్నాడని పునమ్ కౌర్ చెప్పకనే చెబుతూ కౌంటర్లు వేసింది. అల్లు అర్జున్ మాత్రం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాడు. చట్ట పరిధిలో ఈ కేసు ఉందని, భారత న్యాయ వ్యవస్థ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, ఈ కేసు గురించి తాను బయట మాట్లాడను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మరి నెక్స్ట్ బన్నీ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో చూడాలి. 4 వారాల అనంతరం ఈ కేసులో ఏ ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి.